మార్నింగ్ వర్కౌట్ బెస్టా, ఈవినింగ్ వర్కౌట్ బెస్టా? దా ఇవాళ మాట్లాడుకుందాం మనం. కట్ చేస్తే ఇది మన డే 24 ఆఫ్ వింటర్ ఆర్క్ అనమాట. సో అబ్బా ఏమన్నారా అందగడ. సో ఇక అట్లా ముడిసిపోయి పొద్దున్నే 5:30కి నిద్ర లేచినాం అనమాట. సో లేచి బ్రష్ చేసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అవ్వగానే గురువు నన్ను దీవించు అంటే సో బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసినాం అనమాట. వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం. సో వెన్ కమింగ్ టు ద పాయింట్, మార్నింగ్ వర్కౌట్ బెస్టా, ఈవినింగ్ వర్కౌట్ బెస్టా అంటే నేనైతే మార్నింగ్ అని చెప్పను బ్రో, ఎప్పుడైనా ఈవినింగ్ అనే చెప్తా. ఎందుకంటే నువ్వు ఫుల్ డే ఆఫ్ మీల్స్ తింటావు అనమాట. నువ్వు వర్కౌట్కు ముందు నువ్వు కాప్స్ అనేది లోడ్ చేయాలి. నీకు ఆ పంప్ కానీ ఆ వర్కౌట్ చేయడానికి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కానీ నీకు కాప్స్ నుంచి వస్తుంది. సో నేనైతే ఈవినింగ్ వర్కౌట్ ప్రిఫర్ చేస్తా. సో యా, అది మ్యాటర్. ఇంకా మన వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకుని మూడ్ ఆఫ్ ఉంటే మా ఫ్రెండ్ గాని పిలిచి బయటకి అయితే వెళ్ళిపోయినాం అనమాట. బయటకంటే ఎటు కాదు, గుడికి వెళ్ళినాం. సో ఇక దారిలో మన దోస్తులు కనిపిస్తే టాటా చెప్పేసినాం. సో ఇంకా పర్సనల్గా కెమెరామెన్ హైర్ చేసుకుంటే వీడు షేకింగ్ చేసు కంటే ఎక్కువ షేక్ అవుతున్నాడు అనమాట. నాకు తెలియదు ఎందుకు అవుతున్నాడు. సో ఇక ముచ్చట్లో పడగానే గుడి అయితే వచ్చేసింది. సో పాజిటివ్ వైబ్ వచ్చింది అనమాట. దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్నాం. దారిలో అనాథ పిల్లలు కనిపిస్తే వాళ్ళకు కూడా పులిహార పొట్లాలు ఇచ్చినాం. స్టంట్ అవ్వాలి కదా, మరి ఇది స్టంట్ మ్యాటర్. సో ఇంకా బొమ్మలు కావాలంటే మీ డాడీని అడగండి, నన్ను అడగండి. సో ఇక ఆకలి అయితే ఉందనమాట. మామూలుగా ఆకలి గట్లకి గుడి నుంచి రాగానే. సో ఇంకా మంచి లొకేషన్ చూసినాం. ఇంకా కంప్లీట్ చేసుకున్నాం. ఫుడ్ కూడా ఇక్కడే. సో రిటర్న్ అయిపోయినాం. రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుని పడుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్.